నిద్ర లేవడం ఎప్పుడంటే బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిస్తే జీర్ణం నిలిపారు. బ్రాహ్మీ ముహూర్తంలో లేవమని చెప్పారు. బ్రాహ్మీ ముహూర్త అరౌండ్ ద 4th place 4 గంటలు 4 నుంచి 5 గంటల మధ్యలో లేవాలి. లేచిన తర్వాత అంతకుముందు పూర్వపు రోజు తిన్నటువంటి ఆహారం జీర్ణమైందా లేదా చూసుకొని నెక్స్ట్ మన డైలీ లైఫ్కి వెళ్ళాలి. కాలక్షేపం తీసుకోవడం, మలవిసర్జన చేయడము, దంతధావనం చేయడము, స్నానం చేసుకోవడము, పూజాకర్మలు చేసుకోవడము, వ్యాయామం చేసుకోవడము, ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం దినచర్యలో వెళ్తూ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ వెళ్తాం. అది చేసుకుంటున్నాము. ఎంతమంది ఏ టైంకి లేస్తున్నాము, మన జాబ్ టైం ఎన్ని గంటలకు మనం జాబ్కి వెళ్ళాలి, మనం ఎప్పుడు లేస్తున్నాం. మనం 8-9 గంటలకు జాబ్కి వెళ్ళేది ఉంటే 7 గంటలకు లేస్తున్నాము, 6 గంటలు ఫాస్ట్గా చేసుకుంటున్నాము, పోతున్నాము. అది కాదు కదా. అక్కడే మనం ఆ హరివరి లోపల సరి అయినటువంటి మన వ్యాయామం, మన దినచర్యను పాటించకపోవడం అనేది మన లోపాలు వస్తున్నాయి. సో దినచర్య పాటించినప్పుడు మనం ఎటువంటి వాటితోని ఈవెన్ దంతధావనం అనేది ఒకటి చూసుకుంటే ఇంతకుముందు అందరు నవ్వేవారు. చెప్పారు కదా, ఫుడ్ ఎలా తీసుకోవాలంటే ఐరన్, కాల్షియం, విటమిన్స్, మినరల్స్ అన్నీ రావడానికి ఏమేమి ఫుడ్ తీసుకోవాలో అన్నీ చెప్పారు మేడం. బట్ బాడీ స్ట్రాంగ్ ఉండడానికి, నార్మల్ డెలివరీ కావడానికి యోగాతో మనకు పాసిబుల్ అవుతుంది. డైలీ యోగా ప్రాక్టీస్ చేస్తే ఓన్లీ నార్మల్ డెలివరీ అనే కాదు, మనం ఏది వచ్చినా తట్టుకునే శక్తి మన బాడీకి వస్తుంది. దాంట్లో మనం ఏంటంటే 3 to 5 months వరకు ఒక సెషన్ ఉంటుంది ప్రెగ్నెంట్. తర్వాత 5 to 7 months దాకా ఒక సెషన్, మళ్ళీ 7 to 9 months దాకా ఒక సెషన్. అంటే కొన్ని టైంలో కొన్ని ఆసన్స్ చేయవచ్చు, కొన్ని ఆసన్స్ చేయరాదు. బట్ ఇప్పుడు మనం 3 to 5 monthsలో మన బాడీ మొత్తం స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పటికి ఇంకా పిండం తయారు కాదు కాబట్టి మనం కొన్ని హార్డ్గా ఉండేవి చేయరాదు. నార్మల్గా మనం బాడీ వార్మప్స్, జస్ట్ సైడ్ స్ట్రెచ్చింగ్స్ అండ్ హ్యాండ్ స్ట్రెచ్చింగ్స్ అండ్ అంటే ప్రతి బాడీలో మన ప్రతి పార్ట్ మనకి ఇంపార్టెంటే కదా. ఎవ్రీ పార్ట్ ఇంపార్టెంట్, ఎవ్రీ పార్ట్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. అంటే బేబీని మనం చూసుకోవాలంటే ఫస్ట్ మనం స్ట్రాంగ్ ఉండాలి. వాళ్ళు ఎక్కువసేపు నిలబడలేరు, కొద్దిసేపు కూర్చోబెట్టి చేయాలి, కొద్దిసేపు నిలబడి చేయాలి. ఓకేనా? మామూలుగా మొక్కల వజ్రాసనంలో కూర్చుంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళు కూర్చుంటే కూర్చోబెట్టండి, లేదంటే నార్మల్ స్థితిలో ఇది వజ్రాసనం అంటారు. వజ్రాసనం అంటే ఒక వజ్రం మాదిరి తయారు చేస్తారు. మనం తిన్న తర్వాత చేసే ఒక్కొక్క ఆసనం వజ్రాసనం. ఈ వజ్రాసనం తర్వాత చేతుల్ని మామూలుగా బాడీ ముందు మామూలు మేడం చెప్పాడు కదా, ఫస్ట్ బాడీ ఫ్రీ చేసుకోవాలి. ఏదైనా సరే, ఎవరైనా సరే, పిల్లలైనా సరే, ఎవరైనా సరే. పిల్లలు ఆడతారు కదా, అదిగా రౌండ్గా చేతుల్ని తిప్పడము. చేయనా నాతో పాటు చేయండి.